ప్రభు పేరిట అందరూ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన 903వ పాట. ఏ పాపము చేసితివని కొరడాతో కొట్టిరి, ఏ పాపము చేసితివని బల్లెముతో పొడిచిరి, ఏ పాపము చేసితివని కొరడాతో కొట్టిరి, ఏ పాపము చేసితివని బల్లెముతో పొడిచిరి. ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ, ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ, ఏ పాపము చేసితివని కొరడాతో కొట్టిరి, ఏ పాపము చేసితివని బల్లెముతో పొడిచిరి. ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ, ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ, పాపిని అయిన నాపై నీకు ఎందుకీ ప్రేమ, మట్టి పురుగునైన నాపై నీకు ఎందుకు ఈ ప్రేమ. ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ, ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ, ఏ పాపము చేసితివని కొరడాతో కొట్టిరి, ఏ పాపము చేసితివని బల్లెముతో పొడిచిరి, ఏ పాపము చేసితివని కొరడాతో కొట్టిరి, ఏ పాపము చేసితివని బల్లెముతో పొడిచిరి. ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ, ఏసయ్యా ఏసయ్యా ఎందుకీ ప్రేమ. ఆయన ఎలాంటి పాపం చేయలేదండి, ఆయన పాపరహితుడు. అయినా కూడా ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనకి రక్షణ మార్గం కలుగుట కొరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన శాపాలు పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన కలువరి శిలువలో ఆయన బలి తిరిగి లేచాడు. ఆయన్ని నమ్మి విశ్వసించి ఆయన మార్గాన్ని నడవాలని. ఆయన మార్గం అంటే మంచి మార్గం, ఆయన మార్గం అంటే ఒక మతం కాదు అది. ఆయన మార్గం అంటే చూపించాడు. ఏం చూపించాడు? ఒక మానవుడిగా వచ్చి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మంచి మార్గాన్ని అనుసరించాలని చెప్పి చూపించాడు. అది ఆయన మార్గం. మతం అనేది ఆయన మార్గం కాదు, మంచితనం అనేది ఆయన మార్గం. ఆయన అహింసావాది.